అటు చూడండి, హెలికాప్టర్. అరే ఏం స్ప్రే చేస్తున్నారు మీరంతా? ఇది దోమల మందే, కాసేపట్లో సరిపోతుంది. మీరంతా ఎవరో వీళ్ళని వదిలేయండి. మీరే వీళ్ళని కాపాడండి తాత. హలో లడ్డు సింగ్ సార్, మార్కెట్ లో ఉండే వాళ్ళని మైకం వచ్చేలా చేసి హెలికాప్టర్ లో తీసుకువెళ్ళిపోతున్నారు సార్. మరి ఏంటిది ఈ పొగ ఎక్కడి నుండి వస్తుంది? నాయన, హలో ఏమైందయ్యా? హలో, అది నాకు సిగ్నల్ లేదనుకుంటా. హలో శివ, చెప్పండి లడ్డు సింగ్ గారు. మార్కెట్ లో ప్రజలందరినీ మైకం వచ్చేలా చేసి వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారట. ఓకే లడ్డు సింగ్ గారు, నేను వెంటనే అక్కడికి వస్తా. ఎక్కడయ్యా కానిస్టేబుల్? రా, మనం త్వరగా బయలుదేరి వెళ్ళాలి మార్కెట్ కి. ఓకే సార్. అంకుల్, అందరినీ వదిలేయండి. చిన్నపిల్లడా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్? శివ, నా పేరు శివ. శివ, తాతయ్య హెలికాప్టర్ లో ఉన్నారు. అందరూ రండి, హెలికాప్టర్ లో ఎక్కుదాం. ఆది, యూడి, త్వరగా శివాని తీసుకువెళ్ళాలి. రండి వెళ్దాం. శివ, లే. శివ. ఏమైంది శివాకి? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళని నేను వదిలిపెట్టను. లడ్డు సింగ్ అంకుల్, శివ ఇప్పుడు మైకోలో ఉన్నాడు. త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రా వెళ్దాం, త్వరగా రండి. స్వాగతం, స్వాగతం, మీ అందరికీ సుస్వాగతం. రాణా జంగ్ బహదూర్ యొక్క ఐలాండ్ కు మీ అందరినీ స్వాగతం పలుకుతున్నాను. రండి. అసలు మీరందరూ ఎవరో? ఇక్కడికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇప్పుడేమో స్వాగతం చెప్తున్నావు. మీకు వయసు అయిపోయింది, లేదంటే మిమ్మల్ని స్పెషల్ గా ఆహ్వానించుండేవాణ్ణి. సరే వదలండి, నేనే ఈ ఐలాండ్ కి ఓనర్ని. ఇక ఈ రోజు నుండి మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ కంటికి కనిపించేంత వరకు ఈ ప్రాపర్టీ అంతా నాకే సొంతం, అంతా నాదే. ఇక్కడ మీరందరూ సంతోషంగా హాయిగా ఉండండి. ఒకవేళ మీరు ఇష్టపడితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడికి పిలిపించుకోవచ్చు. ఆ తర్వాత మనమందరం ఇక్కడ ఒకే ఫ్యామిలీ లాగా జీవిద్దాం. ఏమంటారు? నేను ఇక్కడ ఉండను, మేము ఇంటికి వెళ్ళిపోవాలి. సరే సరే ఆగండి, మీకు వయసు అయింది కాబట్టి మిమ్మల్ని పంపించేస్తాను. మేమిద్దరం తాత వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్నాం, మేము కూడా వెళ్ళిపోతాం. అయితే సరే, మీకిష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండమని చెప్పి ఎవరిని ఫోర్స్ చెయ్యను.
శంకరా, వీళ్ళకొక రబ్బర్ బోట్ ఇచ్చి పంపించు. వీళ్ళని మర్యాదగా ఇక్కడి నుంచి పంపించేయి, సరేనా? జాగ్రత్తగా వెళ్ళండి. ఎలాగో మనం ఇక్కడి నుంచి తప్పించుకున్నాం. ఇక మీద మళ్ళీ ఇక్కడికి రాకూడదు. స్వామి త్వరగా పద, మళ్ళీ ఇక్కడికి రాకూడదు మనం. ఇప్పుడు మనం వేదా సిటీకి వెళ్ళిపోవచ్చు. అరే, ఏంటిది? ఇలా తిరుగుతుంది. అయ్యో, ఏదో అవుతుంది. ఏంటి అర్థం కావట్లేదే. అయ్యో. కాపాడండి, మమ్మల్ని కాపాడండి బాబు. సముద్రంలో షార్క్ ఉంది. షార్క్. మీ ఆశ తీరిపోయిందా? లేదు, మేము ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాం. రాణా జంగ్ బహదూర్ కి గొడవ పడ్డం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకని తొందరగా చెప్పేయండి, మీలో ఎవరైతే ఈ ఐలాండ్ లో ఉండడానికి ఇష్టపడడం లేదో చెప్పేయండి. మేము ఇక్కడే ఉంటాం. అవునవును, మేము ఇక్కడే ఉంటాం. మేము ఇక్కడే ఉంటాం. ఎక్కడికి వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం. మాకు ఈ చోటు నచ్చింది. చాలా సంతోషం. ఈ రోజు నుంచి మీరంతా నేను తయారు చేసిన ఈ ఐలాండ్ లో ఫ్యామిలీ మెంబర్స్. అర్థమైంది అనుకుంటాను. నేను ఈ ఐలాండ్ కి ఓనర్ కావడం వల్ల మీ అందరికి ఒక మంచి పనిని వేరువేరుగా విడివిడిగా డివైడ్ చేసి ఇస్తాను. ఇప్పుడు మీరంతా నాతో కలిసి చెప్పండి, హ్యాపీ ఫ్యామిలీ వర్ధిల్లాలి. హ్యాపీ ఫ్యామిలీ వర్ధిల్లాలి. హ్యాపీ ఫ్యామిలీ వర్ధిల్లాలి. హ్యాపీ ఫ్యామిలీ వర్ధిల్లాలి. మనసు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరందరూ ఇందులో నుంచి ఒక్కొక్క క్యాప్ ని తీసుకొని మీ తలపై పెట్టుకోండి. అన్నట్టు ఈ టోపీలో కెమెరా ఫిక్స్ చేశాను. నాకు ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలుస్తుంది. మీరందరూ ఏం చేస్తున్నారో నేను తెలుసుకోవాలి కదా. ప్లీజ్ ఈ క్యాప్ ని తీసేయకండి, లేదంటే మీ జీవితం బొండ మారిపోతుంది. హ్యాపీ ఫ్యామిలీ జిందాబాద్. లడ్డు సింగ్ గారు, ఆ హెలికాప్టర్ ఈ డైరెక్షన్ నుంచే వెళ్ళింది, కాబట్టి తప్పకుండా అక్కడ ఒక ఐలాండ్ ఉంటుంది. లడ్డు సింగ్ గారు, మనం అనుకున్నట్టే అక్కడ ఒక ఐలాండ్ ఉంది. నాకు తెలిసి ఇక్కడ ఈ ఐలాండ్ తప్ప వేరే ఏ ఐలాండ్ కనపడడం లేదు. ఎస్, అక్కడి నుంచి ఒక హెలికాప్టర్ కూడా వెళ్తోంది. ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. అందరూ అక్కడే ఉంటారు, రండి. శివ, చీకటి అవ్వబోతోంది. వాళ్ళు మనల్ని చూడలేరు. కానీ మనం మోటార్ బోట్ లో వెళ్ళామంటే దీని ఇంజిన్ సౌండ్ వల్ల మనం రావడం వాళ్ళు కనిపెట్టగలరు. డోంట్ వరీ రేవా, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ నా దగ్గర ఉంది. లడ్డు సింగ్ గారు, మోటార్ బోట్ ఇంజిన్ ని ఆఫ్ చేసేయండి. ఇంకా మీ యూనిఫామ్ ని కూడా చేంజ్ చేసుకోండి. నార్మల్ డ్రెస్ వేసుకోండి, లేదంటే మిమ్మల్ని చూసిన వెంటనే పోలీసు వచ్చారని పారిపోతారు. ఓకే శివ. నా ప్రియమైన ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్యామిలీలో ఉండే వాళ్ళంతా చాలా ఫిట్ గా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఎవరికైతే ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం లేదో వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి, మొహమాట పడకండి. తేజ,
వెంటనే వీళ్ళంతా ఇంటికి తిరిగి వెళ్ళిపోవడానికి రబ్బర్ బోట్ ని త్వరగా సిద్ధం చేసేయి. మేము ఫిట్గా ఉన్నాం. వెళ్ళాలని ఆశపడతాం. మేము ఫిట్గా ఉన్నాం. వెరీ గుడ్. ఐ లవ్ మై ఫ్యామిలీ. పరిగెత్తండి పరిగెత్తండి, త్వరగా చేయండి. 1 2 1 2 1 2. కమాన్, సమయాన్ని వృధా చేయకండి, వేగంగా పరిగెత్తండి. ఎంతసేపు ఇలాగ తాతయ్య పరిగెత్తాలి? మీరు పరిగెట్టకండి. తాతయ్య ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు తాతయ్య? శివ శివ, మీరు వచ్చేసారా? ఇక మేము తప్పించుకుంటాం. చూసావా ఆ రాణా జంగ్ బహదూర్ మా జీవితాల్ని ఎలా నాశనం చేశాడో. అరే లడ్డు సింగ్ సార్, మీరు ఆ రాణా జంగ్ బహదూర్ ని వెంటనే అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్. అతను మమ్మల్ని ఖైదీల్లా చూస్తున్నాడు. ఓహో, కొత్త చుట్టాలంతా వచ్చినట్టున్నారు. షాప్ నంబర్ 45 లో ఏదో సరిగ్గా జరుగుతున్నట్టు నాకు అనిపించడం లేదు. ఈ మనిషి ఏంటి చాలా విచిత్రంగా ఉన్నాడు. అందరినీ భయపెట్టి ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటున్నాడు. నమస్తే సోదరులారా, షాప్ నంబర్ 45 ఓనర్ సంతోషంగా లేడని నాకు అనిపిస్తోంది. స్వామి అంకుల్, షాప్ నంబర్ 45 మీదేనా? అరే అలాగా లేదు లేదు రానా అన్నయ్య, మేము చాలా సంతోషంగా ఉన్నాం. చూడండి, నేను నవ్వుతున్నాను. అవును, మేము చాలా సంతోషంగానే ఉన్నాం. చాలా చాలా మంచి విషయం. ఇప్పుడు లంచ్ టైం అయింది. అందరూ వచ్చి ఫ్యామిలీ టేబుల్లో నన్ను కలుసుకోండి. అంకా డంకా, మీరు వెళ్ళి వాళ్ళకి స్వాగతం పలకండి. ఈ మనిషి ఏంటి చాలా విచిత్రంగా ఉన్నాడు. రేవా, ఇది వాళ్ళ సంతోషం కాదు, భయం. తాతయ్య మీరు వెళ్ళండి, నేను ఏదో ఒకటి చేస్తాను. ఏ వరల్డ్ మ్యాన్, ఎందుకని ఈ పిల్లలతో నువ్వు మాట్లాడుతున్నావు? అంకుల్, వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు, కొంచెం మర్యాద ఇవ్వండి. అవునా, నేను మర్యాదగానే మాట్లాడుతున్నానులే గాని చిన్న పిల్లాడా, నువ్వు అసలు ఎలాగొచ్చావు ఇక్కడికి? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. త్వరగా రండి, మనం ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం. అప్పుడే వాళ్ళు మనుషులు మనల్ని వెతికినా వాళ్ళకి దొరకం. మిత్రులారా, ఇప్పుడు మన ముందుకి ఒక స్పెషల్ ఆహ్వానితులు వచ్చేశారు. ఎందుకంటే వీళ్ళు రాగానే ఒకటే గొడవ చేసేస్తున్నారు. నా ఈ ఐలాండ్ ఒక ఫ్యామిలీ ఐలాండ్. మనమంతా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటాను. ఎవరైనా గొడవ పడాలని చూసారే అనుకోండి, వాళ్ళ కోరికని ఈ స్టేడియంలో నెరవేర్చుకోండి. ఎందుకంటే మమ్మల్ని కూడా ఎంటర్టైన్మెంట్ చేసినట్టుగా ఉంటుంది. ఓకే, స్టార్ట్ ద ఫైట్. శివ, నువ్వు దిగులు పడకు. నలుగురు కాదు 8 మంది వచ్చినా సరే ఈ లడ్డూ సింగ్ ఎవరిని చూసి భయపడడు. నువ్వు జస్ట్ ఫైటింగ్ చేస్తూ ఉండు. నువ్వు భయపడకు, నేను నీ వెనకాలే నిల్చుంటానులే. ఒరే చిన్నపిల్లడా, పక్కన తప్పుకో, నీకు దెబ్బలు తగులుతాయి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. అంకుల్, అంకుల్ ఏమైపోయారు?
నేను అందరితోనూ చాలా ప్రేమగా నడుచుకుంటాను. ఎవరితోనూ గొడవ పడను. నేనొక ఫ్యామిలీ ఐలాండ్ ని సృష్టిస్తున్నాను. ఇక్కడుండే వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఏంటి సహోదరులారా, మీరంతా సంతోషంగా ఉన్నారు కదా? మీకు నచ్చలేదంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేము సంతోషంగానే ఉన్నాం. మేము ఇంటికి వెళ్ళాం. ఏంటి అందరూ ఇలా చెప్తున్నారు? మీరు వాళ్ళందరినీ బాగా భయపెట్టినట్టున్నారు. ఆహా, ఈ చిన్న పిల్లాడు ఎందుకు నా వెనకాలే వస్తున్నాడు? ఓ, ఈ చిన్న పిల్లాడు నన్ను ఫాలో చేయడం వదిలిపెట్టేలా లేడు. నేను ఇదంతా ఎందుకు చేశానో మీకు తెలుసా? ఇదంతా చేసేటప్పుడు నేను సంతోషంగా ఉన్నాననుకుంటున్నారా? తప్పకుండా కాదు. నేను జీవితంలో ఇంతవరకు ఒంటరిగానే జీవించేవాణ్ణి. మిగతా వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా ఒక కుటుంబం ఉంటే బాగుండేది అనుకున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా ఉంటే ఎంతో బాగుంటుంది అనుకున్నాను. నా జీవితం సంతోషంగా గడుస్తుందనే అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టు ఏమీ జరగలేదు. ఎవరూ నన్ను కోరుకోలేదు. అందరూ నన్ను ఒంటరి వాణ్ణి చేశారు. ఆ తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత నేను చాలా డబ్బు సంపాదించి ఈ ఐలాండ్ ని కొన్నాను. మీ అందరినీ కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలని ఆశపడ్డాను. కానీ శివ, నువ్వు నా ప్లాన్ అంతా పాడు చేసావు శివ, పాడు చేసావు. అంకుల్, ప్రేమతోనే మనం మనసుని గెలుచుకోగలం, కానీ ఇలా భయంతో కాదు. ఫ్యామిలీ అనేది ప్రేమతో వస్తుంది, భయపెట్టినందువల్ల రాదు. జైలు నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించండి. ఇక నుంచి నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను. దయచేసి మీరంతా నన్ను క్షమించండి. నేను నా డబ్బుతో ఒక ఫ్యామిలీ ఐలాండ్ ను ఏర్పాటు చేయాలనుకున్నాను. నేను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక అందమైన ఫ్యామిలీని తప్పకుండా ఏర్పాటు చేసుకుంటాను.